మేమెప్పుడు మా అత్తయ్య గారు ఊరు వెళ్ళినా మేము ఫామ్ టూర్ చేస్తూ ఉంటాము. మా తోటలో చేసే వీడియోస్ అనేవి మీ అందరికి కూడా చాలా ఇష్టం కదా. మా ఇంటి చుట్టూ దాదాపు 2 ఎకరాల్లో తోట ఉంటుంది. అనేక రకాలైన పండ్ల మొక్కల్ని ఇక్కడ మా మామయ్య గారు పెంచుతున్నారు. 5-6 ఏళ్ళు అయినట్టుంది ఈ తోట వేసి. మామిడికాయలు అలాగే ఇంకా రకరకాల పండ్ల మొక్కలు కోతకి వచ్చాయి. మామిడికాయలు అలాగే సపోటా, దానిమ్మ, నిమ్మకాయలు, బత్తాయి కాయలు వాటిని కోసినప్పుడల్లా మేము వీడియోస్గా చేసి ఎప్పటికప్పుడు మీకు చూపిస్తూనే ఉన్నాము. చూడు పాల చెట్టు, ఈ చెట్టు ఏంటో తెలుసా? పాల చెట్టు. ఇలాంటి పాల చెట్లు మా తోటలో 2 ఉన్నాయి. ఇవి ఎప్పుడెప్పుడు కాయలు కాస్తాయా, ఎలా ఉంటాయో చూద్దామా అని నేను కూడా వెయిట్ చేస్తూ ఉన్నాను. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది పాల చెట్టు. పాలకాయల్ని తింటారు, అలాగే పూజలో కూడా వీటికి విశిష్ట స్థానం ఉంది. నోముల్లో కూడా వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. మేము లాస్ట్ మంత్ మా అత్తయ్య గారి రిటైర్మెంట్ సందర్భంగా ఊరు వెళ్ళినప్పుడు చాలా వీడియోస్ చేశాము. మామిడికాయలు కోయడం, సపోటా కాయలు కోయడం లాంటివి. అయితే ఆ టైంలోనే మేము ఆవకాయ కూడా పెట్టాము. నేను నా తోడికోడలు కలిసి మా తోటలోని పచ్చడి మామిడికాయలని సెలెక్ట్ చేసి కోయడం, అలాగే వాటిని కడగడం, ఆరబెట్టడం, ముక్కలుగా కట్ చేయడం, ఉప్పు, కారం, నూనె, వెల్లుల్లిపాయ, ఆవ పిండి, మెంతులు అన్నీ కలిపి ఆవకాయ పచ్చడి పెట్టడం, ఇవన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు వీడియోస్ అప్లోడ్ చేశాము. అయితే ఈసారి కూడా వీడియోస్ చేయాలి, తోట గురించి ఫామ్ టూర్ చేద్దాం అనుకున్నాం. కానీ ఈసారి మేము వెళ్ళింది మా బొడ్రాయి తిరుగు మహోత్సవానికి. ఇక్కడ కూడా జామ చెట్టు చూడు, జామకాయ నీకు ఇష్టమే కదా. ఇక్కడ ఒక జామ పద్ధతి మా పెరటి జామ చెట్టు పండ్లన్నీ కుశలం అడిగే. ఇదిగో ఇప్పుడు నేను వస్తుంది. మీలో చాలామందికి బొడ్రాయి అంటే కూడా ఐడియా ఉండొచ్చు. నాభిశిల అని అంటారు. బొడ్రాయితో పాటు గ్రామ దేవతలకు జలాభిషేకం, హోమం, బోనాలు, మైసమ్మకు బలి వంటి కార్యక్రమాలని ఈసారి మా ఊళ్ళో చాలా ఘనంగా చేశారు. మరి ఇలాగా ఏంటో ఈసారి అస్సలు అరటి మంచిగా రాలేదు. అరే మ్యాంగోస్ చూడండి ఇన్ని పడ్డాయి నిన్న గాలికి. అవే ఇటు వాళ్ళంతా తీసింది అవే కాయలు చూడండి. రసాల మ్యాంగోస్ ఇవన్నీ. అటు కూడా ఉన్నాయి. ఇదిగోండి ఇవన్నీ చూడండి. పాప ఎత్తండి. మళ్ళీ చేద్దాం. బోనాల పని అయిపోయాక ఇవన్నీ కూడా మా చెట్లవే. ఇంకా ఎన్ని ఉన్నాయి ఎక్కడ చూసినా. కానీ నిన్న గాలివాన వచ్చిందనమాట. గాలివానకి ఎక్కడ చూసినా మామిడి పండ్లన్నీ రాలి పడిపోయాయి. మేము హైదరాబాద్ వెళ్ళే టైంకి కోసుకొని వచ్చేద్దాము అనుకున్నాము. కానీ అనుకోకుండా గాలివాన వచ్చి మొత్తం రాలిపోయాయి.